ఈసారి తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది. ఈ తొలి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది అంటున్నారు బుధవారం రావడం వలన. అలాగే బుధవారం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమని చెప్తున్నారు పండితులు. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతల్ని ఋషుల్ని తీవ్రంగా హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. మురాసురుడనే రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ విశిష్టమైన ఏకాదశి పర్వదినాన్ని ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే, ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ ఖచ్చితంగా చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. ఇక మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. తొలి ఏకాదశికి ఖచ్చితంగా పేలాల పిండి చేసి తీరుతారు. పేలాల పిండిని ప్రతి ఒక్కరూ పలహారంగా తీసుకుంటారు. మరి పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం ఏం దాగుంది అంటే, తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువలన ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది. సో చూశారు కదా, పేలాల పిండి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.